చేవెళ్ల పార్లమెంటు ఎంపీ రంజిత్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహేశ్వర్ నియోజకవర్గం నమస్తే తెలంగాణ రిపోర్టర్ బంటు వెంకటేష్ను హస్తినాపూర్ నవీన హాస్పిటల్లో పరామర్శించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కోరిక మేరకు మంగళవారం హస్తినాపూర్లోని నవీన ఆసుపత్రిలో కాలు ఫ్రాక్చర్ అయి చికిత్స పొందుతున్న వెంకటేష్ను పరామర్శించి ₹1,00,000 నగదును అందించారు. చికిత్సకు కావాల్సిన పూర్తి ఖర్చులను భరిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చలవది రాజేష్, కార్పొరేటర్ ప్రమిళ యాదగిరి ముదిరాజ్, మాజీ ఎంపీటీసీలు డేరంగుల యాదయ్య, బొబ్బిలి కిరణ్, బేర బాలకృష్ణ, భీమ్రాజ్ శంకర్ మరియు జర్నలిస్ట్ సభ్యులు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా వెంకటేష్ అని ఒక జర్నలిస్ట్ సోదరునికి మొన్న యాక్సిడెంట్ అయిందని చెప్పి తెలియడం పరిచయం నాకు. నేనేమంటున్నా, ఎప్పుడైనా మానవ సేవయే మాధవ సేవ అని ప్రగాఢంగా నమ్మే దాంట్లో నేను అనుకుంటున్నాను. ఈ జర్నలిస్ట్ సోదరులు నిజంగా మీ వంతు మీ లెవెల్లో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో ఎప్పుడు ఏ న్యూస్ ఎక్కడ కవర్ చేయాలి, అందరికంటే ముందు నేను కవర్ చేయాలనే ఆతృతతో ఏదేదో ఆలోచించుకుంటూ మీరు తిరుగుతూ ఉంటారు. మీ బిజీ షెడ్యూల్ని అర్థం చేసుకుంటా, కానీ మీ వెనకాల ఒక ఫ్యామిలీ కుటుంబం ఉంది కాబట్టి ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి మనం కూడా. నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అంకిత భావాన్ని అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే ప్రతి ఈ కాంపిటీషన్ ఈ పదంలో ఏమవుతుందంటే అందరికంటే ముందు నేను ఉండాలనే దాంట్లో పోవడం కరెక్టే, కానీ దానితో పాటు ఇది కూడా రెస్పాన్సిబుల్గా తీసుకోండి. మీరు కూడా నిజంగా మీరు ఎంత పర్ఫెక్ట్గా ఒక న్యూస్ని ప్రజల వరకు చేరదీస్తున్నారో దాంతో ఏమవుతుంది, ఏమేమి జరుగుతుందని చెప్పి నెక్స్ట్ డే ముందు కావాలని మీరు చూస్తుంది. దాంతోపాటు నేను ఏమంటే మీ అందరి జర్నలిస్ట్ సోదరులు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ ఒక అసోసియేషన్ పరంగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేసుకోండి. ఎవరికైనా ఎప్పుడైనా కావచ్చు, మాకైనా కావచ్చు, మీకైనా కావచ్చు, కానీ అలా అని చెప్పి రెస్పాన్సిబుల్ ఉందాము. మీరు ఇదే ఈ అంకిత భావంతో డెఫినెట్గా జర్నలిజం కంటిన్యూ చేయాలి. మా వంతు కృషి మేము కూడా చేస్తుంటాం, మీకు డెఫినెట్గా కోఆపరేట్ చేస్తాం. ఇదేదో కోఆపరేట్ చేసినామని చెప్పి మాట్లాడడం కంటే ఎక్కువ మీరంతా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.